ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా అప్పుడప్పుడు ఇలా ఎగ్ బిర్యానీ చేసుకోండి. చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. కూర వండినంత ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకొని టమాటా ప్యూరీ వేసి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకొని టేస్ట్కి సరిపడంత కారం, ఉప్పు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, పెరుగు వేసుకొని అంతా కలుపుకొని ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్లో కారం, ఉప్పు, పసుపు వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవచ్చు. ఈ గ్రేవీలో ఎగ్స్ ఫ్రై అయినప్పుడు కారం, ఉప్పు, మసాలాలు ఈ ఎగ్స్కి పట్టుకుంటాయి. ఈ గ్రేవీని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మరో పక్క వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బగారా మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆయిల్ వేసుకొని కలిపి వాటర్ మరిగిన తర్వాత రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఈ రైస్ 80% ఉడికిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని కొంచెం కొంచెం రైస్ని బిర్యానీ గిన్నెలో పరిచినట్లుగా వేసుకోవాలి. చివరగా బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి, కొత్తిమీర, పుదీనా, రైస్ని ఉడికించుకున్న కొన్ని వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కలుపుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే సేమ్ చికెన్ బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.